ఎంతవరకు చదువుకున్నారు? బీకామ్ చార్టెడ్ అకౌంట్స్. మ్యారేజ్ మననే ఒక 6 అంటే పని చేసుకోవాలా బతకాలి. మై 7 తారీఖు చేశాను. ఇప్పుడు ఎంత వస్తుంది? మంత్ 3కి పైకే వస్తుంది. అమ్మని బాగా చూసుకోవాలన్నా. పైకెగిరిన పందెం మాదే మాదే. నమస్తే అందరికి. సో మేము ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మన వినీత్ అని మన బ్రదర్ పానీపూరి బండి పెట్టాను ఇక్కడ. సో అన్నను ఒక్కసారి అన్నతో మాట్లాడదాం. అన్న పడ్డ కష్టాలు, అసలు అన్న పానీపూరి బండి పెట్టుకోవడానికి కారణం ఏంటి, అసలు అన్న ఈ వర్క్ ఎందుకు చేస్తున్నాడు, అవన్నీ మనం తెలుసుకున్నాం. యాక్చువల్లీ మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం, మేము వాటికి ఆన్సర్స్ చెప్తావా? చెప్పండి అన్న. సో ఈ పానీపూరి బండిని స్టార్ట్ చేయడం అసలు ఎందుకు జరిగింది? మా నాన్నకు కొంచెం హెల్త్ బాగాలేదు, అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల నేను చేయాల్సి వచ్చిందన్న. అమ్మ నాన్నకు బాగాలేవడం వల్ల ఇక ఇంటికాడ ఎవరు లేవడా చేయడం వల్ల నేను ఇలా చేసుకుంటున్నాను. ఓకే, మీకు ఏమైనా సిబ్లింగ్స్ ఉన్నారా? అన్న తమ్ముడు అలా? మా చెల్లి ఉందన్న. చెల్లి పెళ్లి చేశాను. 2020లో స్టార్ట్ చేశారు కదా. మీ ఫస్ట్ డే అంటే ఫస్ట్ నుంచి ఇక్కడే ఉందా బండి? ఫస్ట్ నుంచి ఇక్కడనే ఉన్నా. మీ ఫస్ట్ డే ఇన్కమ్ ఎంత వచ్చిందన్న? ఫస్ట్ డే ఇన్కమ్ వచ్చేసి 200 అన్న. 200 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు ఒక 5K దాకా వస్తున్నా. డేకి 5K వస్తుంది. ఓకే, సో 5K తో మీ ఫ్యామిలీని హ్యాపీగా సరిపోతుందా? ఫ్యామిలీకి సరిపోతుంది అన్న, హ్యాపీగా చూసుకుంటున్నాను. హ్యాపీగా చూసుకుంటున్నారు. చెప్పండి అన్న, మీరు ఎంతవరకు చదువుకున్నారు? బీకామ్ చార్టెడ్ అకౌంట్స్ చేశారు. చార్టెడ్ అకౌంట్స్ చేసి పానీపూరి బండి పెట్టుకోవడానికి మీకు ఏం ఫీల్ అవ్వట్లేదా మీరు? అవుతున్నా గానీ అమ్మ నాన్న కొంచెం హెల్త్ బాగాలేదని దాని వల్లనే దీని ఇటు రావడం జరిగింది. లేకపోతే వేరే ప్రపంచం. సో మీరు కష్టాన్ని ప్రేమించి పని చేస్తున్నారు. సో మీకు అంత ఇష్టంగా చేస్తున్నారా లేదా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇష్టంగానే చేస్తున్నా ఇప్పుడైతే. ఓకే అన్న, ఇప్పుడు కస్టమర్స్ మీరు పానీపూరి మీరే తయారు చేస్తారు కదా, మొత్తం మేకింగ్ నుంచి ప్రాసెస్ అంతా మీదే. సో మీరు కస్టమర్ కి పానీపూరి వేసినప్పుడు వాళ్ళు ఇంకో ప్లేట్ ఇవ్వండి అని అడిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్న. కాకపోతే కొందరు తాగొచ్చి చికాచిగా చేస్తారు. ఓకే, కొందరు మంచిగానే ఉంటారు. ఓకే అన్న, మీ జర్నీలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అంటే ఎందుకురా ఈ పని, ఇలా ఎందుకు చేస్తున్నావు, ఏదైనా జాబ్ చేసుకో, ఎగ్జామ్స్ అటెండ్ అవ్వు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వు అని ఏమైనా మిమ్మల్ని అడుగుతున్నారా? అడిగారు అన్న, చాలా మంది అడిగారు. మా అన్నయ్య వాళ్ళు అడిగారు, నాన్న వాళ్ళు అడిగారు, అందరు అడిగారు. ఓకే, ఇక కొన్ని కారణాల వల్ల ఇక ఇటు టఫెస్ట్ ఫేజ్ అంటే మీరు చాలా అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది అనే ఫేజ్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చిందన్న, ఒకసారి వచ్చింది. సో దాన్ని మీరు ఎలా రికవర్ చేశారు? మా అన్న సపోర్ట్ వల్ల అది. ఓకే, మీ అన్న హెల్ప్ వల్ల మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు, డైలీ 5K సంపాదిస్తున్నారు, ఎలాంటి నామోష్ లేకుండా. ఓకే, ఇట్స్ గ్రేట్ బ్రదర్. నీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటన్నా? ఇప్పుడు ఇది బండి ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నావా, లేకపోతే ఏమన్నా ఎలాంటి ఏదైనా పెడదాం అనుకుంటున్నా? పెద్ద షాపే పెడదాం అనుకున్నాం. ఓకే అన్న, నీకు ఆల్ ద బెస్ట్, అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా తరపున అందరికి మంచిగా జరగాలన్న. ఎవరైనా మంచిగా ఉండాలి, హ్యాపీగా బతకాలి. నేనైనా ఎవరైనా హ్యాపీగా ఉంటే చాలన్న, మంచిగా బ్రతకాలి. కష్టం చేస్తే ఏదైనా రూపాయి కష్టం చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, అంతే. పని చేసుకోవాలి, బతకాలి. నమస్తే అంకుల్. నమస్తే అండి. మీరు ఈ బిజినెస్ చేయడానికి మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా లేకపోతే ఏమన్నా బాధపడుతున్నారు? అంటే మా నార్మల్ గా ఇక కష్టపడుతూ చేస్తే ఇక ఏముంది, ఇక పిల్లల ఫ్యామిలీతో చిన్న నడుస్తూనే ఉంది, నడిపిస్తూనే ఉన్నాం. ఏ ఇయర్ లో ఇది స్టార్ట్ చేశారు అంకుల్ బిజినెస్? బండి అయితే ఇయర్స్ గుర్తు రావట్లే కానీ మినిమం 30 దాటింది. 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందా బండి? బండి అంటే ఈ ప్రాంతంలోనే, ఈ జెపీ సెంటర్ లో.
మీరు మొదటి రోజు ఎంత సంపాదించారు, ఈ రోజు ఎంత సంపాదిస్తున్నారు? అదే ఇక అప్పుడు కూడా కూలీ, ఇప్పుడు కూడా కూలీ అంతే. ఓకే, మీ ఫ్యామిలీకి సరిపోయేంత అయితే సంపాదిస్తున్నారు. ఇక సంపాదన అంటే దాంట్లో ఎట్లా నడుస్తుంది ఇక, ఎందుకంటే నలుగురు పిల్లగాళ్ళు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు, ఇక వాళ్ళతో పాటు ఎట్లా అయినా ఇక వాళ్ళ చదువులు అన్ని ఈ బండి మీద ఆధారపడి ఉన్నాయి. అవును, ఇవంతా బండి మీద. మీకు ఇబ్బంది ఎలాంటిది ఏం లేదు కదా? అంటే దీంతో నడుస్తుంది ఇక. ఇవన్నీ అంటే వేరే ఇవన్నీ ఉన్నా కూడా ఏం చేద్దాం, దీని వల్ల ఎట్లా సరి చేస్తున్నాం ఇక. మీ లైఫ్ లో అంటే ఈ కష్టాలు బాగా వచ్చేసి ఇంకా నాతో అవ్వదు, ఇంకా చాలా ఇతడితో అని ఎప్పుడైనా అనిపించిందా? ఇక ఎట్లయినా సర్వీస్ 30 సంవత్సరం అంటే సర్వీస్ అయిపోవచ్చింది, కానీ తప్పదుగా చేయాలంటే. మీ ఫ్యూచర్ లో ఇంకేమన్నా చేద్దాం అనుకుంటా అంకుల్, అంటే ఈ బండి ఎక్స్టెండ్ చేయడం లాంటి? 40 దగ్గర 46, 47 నడుస్తుంది. ఇంక వేరే పని చేయాలంటే ఇంకా ఎట్లా, ఇక ఏదో నడిచే వరకు ఇది ఇక ఓపిక ఉన్న వరకు నడిపేయడం. ఓకే, ఇప్పుడు ఈ సొసైటీలో అందరూ కష్టపడకుండా అంటే ఇంత కష్టపడాలా, ఇంత చేసుకొని సంపాదించుకోవాలా, డబ్బులు రావాలంటే సూసైడ్లు అవన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా, కష్టపడితేనే ఇక ఫలితం దొరుకుతుంది? అది ఏముంది, ఎవరు మంచిగా చేసుకుంటే వాళ్ళకి ఇక లైఫ్ బాగుపడుతుంది, లేదంటే చేసేది ఏముంది ఇక. ఓకే, మీకు ఈ పానీపూరి చేయడంలో అలాంటిది ఏదో నామోషి ఏం లేదు? లేదంతా నడుస్తూనే ఉంది ఇక, దీని వల్ల జీవితం నడుస్తుంది కాబట్టి ఇక దానికి ఇక ఇబ్బంది పడాలని ఏముంది, దేంతో నడిపిస్తూనే ఉన్నది. మ్యారేజ్ మననే ఒక 6 అంటే మై 7 తారీఖు చేసాం. పెళ్లి ఖర్చు అంతా ఈ బండి మీద ఆధారపడింది అంతా. దీంతో నడిచింది. లైఫ్ మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. వీడి పేరు ఇమ్రాన్. స్కూల్ అయిపోయిన వెంటనే వచ్చి పని చేస్తున్నాడు. అడిగాను, ఎందుకురా ఇలా కష్టపడుతున్నావు అంటే, వాడు ఏం చెప్పాడో తెలుసా? అమ్మని బాగా చూసుకోవాలి కదన్నా అన్నాడు. ఆ క్షణం వాడి నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది అనిపించింది. వయసులో మనకన్నా చాలా చిన్నోడు, కానీ రెస్పాన్సిబిలిటీలో మనకన్నా చాలా చాలా పెద్దోడు. కడుపున నిన్ను దాచుకుని, నీడల్లే నిన్ను అంటుకుని, కలిసే ఉంటా ఎప్పటికీ, నీ చేతిని వదలను నా కొడుకా.